నమస్తే అందరికీ, నేను మీ సుష్మాని. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా లవణం A to Z బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? ఇలా బాగున్నారా? మేమైతే మస్తు బాగున్నాం. మీరు కూడా మస్తు మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ ఈ వీడియోలో వచ్చే ముచ్చట ఏంటంటే, మేము యాదగిరి గుట్టకు పోయినాము మొక్కు తీర్చుకోవడానికి. గాన మేము ఏమేం చేసినాం, ఎట్లా దర్శనం అయ్యింది అనేది మీతో షేర్ చేసుకుంటా అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు చూస్తున్న అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అట్లయితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అట్లాగే వీడియోని చూసి అలాగే వదిలేయకుండా కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ నా వీడియోస్ని మరికొందరికి షేర్ చేస్తుంది. అందుకని జర లైక్ చేయరి, మర్చిపోకుర్రి. ఇక ఇవాళనైతే పొద్దుగాలనే 5 గంటలకు లేచి స్నానం చేసి రెడీ అయ్యి నేను, మా అత్తమ్మ, మా అమ్మ, మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయితే అయ్యిందండి. ఈరోజు మా పిల్లలకి వెంట్రుకలు తీద్దామని అనుకుంటున్నామండి. ఈ మొక్క అయితే ఎప్పుడో తీయాల్సిన మొక్కు, కాకపోతే మాకు వీలు కాలేదు. ఇప్పుడు పోదాం అప్పుడు పోదాం అని చెప్పి పోస్ట్పోన్ చేసుడు అయ్యింది. ఇక ఇట్లయితే కాదని చెప్పి ఇలా తీర్బాటం చేసుకొని అయితే వచ్చినాము. ఇక గుండు చేయించుకుందాం పదనానా అంటే, నేను రాను, నాకు బొమ్మ కొనిస్తేనే వస్తా అని లొల్లి వేసిండులా మా ఓడు. ఇక పోనీలే ఇట్లయితేనే కరెక్ట్ అని చెప్పి బొమ్మ అయితే కొనిచ్చినాం. బొమ్మ కొనిచ్చిన తర్వాతనే గుండు చేయించుకొని వచ్చిండు వీడు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే శ్రీవారి కళ్యాణ కట్టకాడికి అయితే వచ్చినాము, ఇద్దరికి గుండు చేపిద్దామనేసి. నేనైతే మస్తు టెన్షన్ పడినుల్లా, ఎందుకంటే మా ఆయన రాలేదు, మేము ముగ్గురమే వచ్చినాము. ఈ పిల్లల్ని ఎట్లా ఆగబట్టాలో ఏమో గుండు చేయించుకుంటే అనుకున్నా. కానీ మా చిన్నోడైతే ఇంత కూడా ఎడవలేదు, చాలా ధైర్యంగా కూర్చున్నాడు వాళ్ళ నానమ్మ మీద. నాకైతే చాలా టెన్షన్ అయ్యింది. జుట్టులో ఉన్నప్పుడు మా చిన్నోడు చాలా అందంగా ఉండేది. నాకైతే లోపల బాధ అనిపించింది, అబ్బా ఈరోజు వీడి గుండు చేపిస్తున్నాం, ఈ మొహంలో కలంతా పోతుంది అని. కానీ దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి కదా అని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకొని వాడిని కూర్చోబెట్టిన గుండు చేపించడానికి. మా చిన్నోడు గుండు చేయించుకునేటప్పుడు కూడా బొమ్మని వాని ఒళ్ళోనే పెట్టుకొని కూర్చుండు. నాకు ఒకటైతే మస్తు అర్థమైంది, పిల్లలు మన మాట వినాలంటే వాళ్ళకు నచ్చింది ఏదన్నా ఒకటి ఇస్తే అయిపోతుంది అనిపించింది. మీరు ఆ మీరు కూడా ఇట్లనే చేసిర్రా? ఒకసారి అయితే కామెంట్ చేయిర్రి. ఇగో ఇక్కడనే పిల్లలు మన వీక్నెస్ని అయితే ఈజీగా పట్టుకుంటారు. ఏంటంటే, నేను ఏడిస్తే మా అమ్మ బొమ్మ కొనిస్తుంది, నేను ఏడిస్తే ఇది చేస్తుంది, నేను ఏడిస్తే అది చేస్తుంది అని గట్టిగా పట్టుకుంటారు. కానీ మనకు కూడా తప్పదు, కొన్నిసార్లు వాళ్ళ కోరికలను అయితే తీర్చక తప్పదు. పొద్దుగాలనే 100 రూపాయలకు కొనే బొమ్మ 200లకు కొన్నా అని చాలా బాధ అనిపించింది. కానీ ఆ 200 పోతే పోయినాయి, వాడైతే ఏడవకుండా గుండు చేయించుకుంటు కదా అని అట్లా కూడా అనిపించింది. ఓసారి బాధ, ఓసారి సంతోషం. ఇగో ఇట్లనే ఉంటుంది పిల్లలతోటి. మా చిన్నోడు కొంచెం వండాడు, వాడు చాలా ఆగం చేస్తాడు, గొడవ చేస్తాడు అనుకున్నా. కానీ ఏ లొల్లి చేయకుండా సైలెంట్ కూర్చుండు. ఇవాళ అమ్మమ్మ నాన్నమ్మ అయితే మస్తు సంబరపడ్డారు, అబ్బా పిల్లగాడైతే మంచి కూర్చుండు ఏడవకుండా అనేసి. ఏం చేయించుకుంటున్నావు చిన్నులు అంటే, గుండు చేయించుకుంటున్నా మమ్మీ అని ముద్దుగా చెప్పుకుంటా నవ్వుతుండండి వీడు. నాకు అసలు వీని ధైర్యానికి అయితే భలే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వాడి వయసు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పిల్లలు నేను చూసినంత వరకు అయితే చాలా అంటే చాలా ఏడుస్తుండే గుండు చేయించినప్పుడు. వీడు ఏడవట్లేదు. ఈ విషయం నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ గుండు చేయించేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి మేము రాగానే ఫస్ట్ టిఫిన్ చేసినాము. పిల్లలు ఆగరని చెప్పేసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాము. టెంపుల్ని డెవలప్ చేసినాక ఇప్పుడైతే చాలా సూపర్గా కనిపిస్తుందండి అంతా కూడా. ఈ కళ్యాణ కట్ట మాత్రం ఇదివరకు ఇట్లా ఉండకపోతుండేది, అంత గజిబిజిగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఏర్పరిచారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎంతమంది వచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేశారనమాట. ఇక్కడ స్నానం చేయడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా పెద్దోడిది అవుతుంది, వాడిది అయిపోయాక ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలి. వీళ్ళిద్దరికి స్నానాలు చేపించి యాదగిరి గుట్ట నుంచి గుట్ట పైకి రావడానికి కూడా స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి. అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఫస్ట్ రాగానే ఇక్కడ కళ్యాణకట్ట, పుష్కరిణి, ఇంకా స్వామివారి ప్రసాదాలయం అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడానికి కూడా పెద్ద హాల్ కట్టారు, అది కూడా ఇక్కడే ఉంటుంది గుట్ట కింద. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ కళ్యాణకట్టలో వెంట్రుకలు తీయించుకొని ఆ తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత దేవుని దర్శించుకోవడానికి పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళడానికి కూడా బస్సులు ఉంటాయి, అవి కూడా ఫ్రీగానే అనమాట. ఇక గుండ్లు అయిపోయినాయి, ఇంకా పుష్కరిలో స్నానం చేయడానికి వచ్చాము. ఇది వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుందట. వీళ్ళిద్దరట ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారట. ఇప్పటంతలో వీళ్ళు బయటికి రారు, ఓ అర్ధగంట అయినా పడుతుంది. ఇక ఈ రోజు అయితే ఎవరు కూడా ఎక్కువ జనాలు లేరు, అంతా ఖాళీగానే ఉన్నది. ఇక మంచిగా ఆడుకుంటారు అని నేను కూడా ఏమనలేదు. ఈ గుండము ఇది కూడా ఇంతకుముందు గుట్టపైనే ఉండేది, అన్నీ ఒకే దగ్గర ఉండేవి. ఇప్పుడైతే ఈ గుండం కూడా చాలా పెద్దగా కట్టిర్రు, చాలామంది ఒకేసారి స్నానం చేసేలాగా. కానీ చాలా బాగుంది. ఇక్కడ మైక్లో అయితే చెప్తున్నారు సోప్స్, షాంపూస్ యూజ్ చేయొద్దు అని. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా చాలా బాగుంది. ఇక మా చిన్నోడు వాడు స్నానం చేసేదే కాకుండా వాడి బొమ్మకు కూడా స్నానం చేపిస్తుండు. పాపం వీళ్ళిద్దరిని పట్టుకోనికి మా అత్తమ్మ అయితే మస్తు కష్టపడుతుంది.
ఇద్దరు గూడా ఒకరికి మించి ఒకరుంటారు. మస్త్ అల్లరి చేత్తరు. ఇగ వీళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. ఇష్టం వచ్చినట్టు దునికిర్రు ఓ గంట సేపు. పోనీలే ఎప్పుడు ఆడతారా అని నేను గూడా ఏమనలేదు. ఎప్పుడైనా ఇంట్లో ఇట్లా చేస్తే ఒకటి 4 తలిగిస్తుండేది. కానీ ఇప్పుడు అట్లా గాదు. పోన్లే పాపం అని ఊరుకున్నా. ఇంక సాలు చాలా టైమయింది ఇప్పటికే 9 అయిపోయిందని జెప్తే గూడా వాళ్ళు ఇంటలేరు. ఇగ గిట్లా గాదని జెప్పి మా అమ్మ అయితే ఇద్దరిని కలిపి గుంజుకొచ్చి స్నానం జేసి వాళ్ళకి బట్టలైతే ఏసి ఆ గట్టు పైననైతే నిలబెట్టింది. ఇగ వాళ్ళని రెడీ జేసినాక నేనైతే మంచి మంచి ఫీల్‌లలో వేరే వేరే యాంగిల్‌లలో నా గుండు బాబులిద్దరిని రకరకాల ఫోటోలైతే తీసుకున్నా. ఆటిని జూస్తే మాకు గుర్తు రావాలి గదా! చిన్నప్పుడు మేము ఇట్లున్నామా అనేసి. అందుకని జెప్పి వాళ్ళిద్దరి ఫోటోలైతే మంచిగా తీసిన. ఆ తర్వాత వీళ్ళిద్దరు గూడా కాళ్ళు చేతులు కడుక్కున్నారు. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నేను వీళ్ళకి జెప్పిన మీరు ఆడుండుర్రి నేను మొత్తం ఒకసారి వీడియో తీత్తా అని. దీన్ని పుష్కరిణి అంటారు. మనమైతే గుండం అని అంటాము. చూడుర్రి ఎంత బాగా కట్టిర్రో. చుట్టూ గూడా కోనేరు లెక్క మంచిగుంది. గుట్టపై నుంచెల్లి చూస్తుంటే ఇదొక అద్భుతమైన వ్యూ లాగా కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ గుండము. ఇంతకుముందు ఇట్లా అనిపియకపోతుండే. చాలా చిన్నగుండేది ఆ గుండము. కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేసిర్రు. ఇగో ఇక్కడ నేను గూడా కాళ్ళు చేతులైతే కడుక్కుంటున్నా. కాళ్ళు చేతులు కడుక్కొని ఇగ దేవునికి దండం పెట్టుకొని బయటకొచ్చిన. ఇగో నేనైతే ఇక్కడికి పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఒక 6 సార్లు అయితే వచ్చినట్టునుల్లా. అందులో 3 సార్లు పెళ్లి కాకముందు, 3 సార్లు పెళ్లయినాక. అయితే అప్పుడిది అప్పుడే బావుంది. ఇప్పుడిది ఇప్పుడే బావుంది ఈ గుడి. కానీ అప్పుడు దానికంటే ఇప్పుడిది ఇంకా బావుంది. ఏది ఎంత డెవలప్ జేసినా గానీ, స్వామివారు వెలిసిన గుహని మాత్రం అసలు ముట్టుకోలేదు. స్వామివారు అప్పుడెట్లున్నారో ఇప్పుడు గూడా అట్లే ఉన్నారు. కాకపోతే కొంచెం దాని చుట్టూ గూడా డెవలప్ జేషిర్రు. మేమైతే గార్డెన్‌లో కాసేపు కూసొని ఇగ బస్ స్టాండ్‌కొచ్చినాము గుట్టపైకి పోదామని. ప్రతి 10, 15 నిమిషాలకైతే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు గూడా ఫ్రీనే గుట్టపైకెళ్ళడానికి. ఇగ మా వోనికి మళ్ళా ఆకలయింది. ఏదన్నా కొని కొని అని మస్తు సతాయించిండు. పోనీలే అని పాప్‌కార్న్ కొనిచ్చిన. ఇగ అది తినుకుంటా నిమ్మలంగా కూసున్నాడు. పైకి పోయేసరికి 10:30 అయితే అయ్యింది. ఇంక మేము మా ఫోన్‌లు, బ్యాగులు అన్నీ ఇచ్చి మెట్ల దారి గుండా దేవుడి దర్శనానికైతే పోయినాము. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని కిందికొచ్చి మళ్ళా మెట్ల దారి గుండా శివయ్యని దర్శించుకొని ఆ తర్వాత బొమ్మల షాప్‌లకు పోయి బొమ్మలు కొనుక్కొనొచ్చయితే ఇగ పైన కూసున్నాము. ఇగ పైనైతే మస్తు కట్టిర్రుల్లా. వానొచ్చినా, ఎండొచ్చినా ఏమైనా సరే హాయిగుండొచ్చు. అసలు ఓ రోజు ముందురు పోయి అక్కడ పడుకొని తెల్లారి దర్శనం చేసుకొని రావాలి. ఈసారి మేమైతే అట్లే పోదామని అనుకున్నాము. ఇగ ఆడ కూసున్నాక మా వోళ్ళు బొమ్మల కోసం లొల్లి గూడా పెట్టుకుంటార్రు. పోనీలే అని చెప్పి నేను ఇగ వాళ్ళని వదిలేసి దేవుడి అది ఆలయం మొత్తం వీడియో తీద్దామనైతే బయటికొచ్చిన. దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి 12 అయ్యింది. మందెవరు లేరు. కాకపోతే ఒక టైం అయితే పట్టింది. ఇంక నా కోరికలన్నీ కోరుకొని దేవునికి కొబ్బరికాయ అయితే కొట్టిన. ఇక దేవాలయానికి 4 వైపులా 4 గోపురాలైతే ఉన్నాయి. ద్వార గోపురాలు. వాటి ముందు ఏనుగులు, సింహాలు, పులులు ఇట్లా 4 రకాలు పెట్టారు. అవి చూడ్డానికి చాలా బాగా కనిపించినాయి. ఇగో ఈ దేవాలయం మొత్తం అద్భుతమైన శిల్పకళతో అయితే డెవలప్ చేశారు. మన తెలంగాణలో ఈ యాదగిరిగుట్ట గురించి తెలవనోళ్ళైతే ఎవ్వరుండరు. ఇక్కడ అసలు దేవుడు ఎట్లొచ్చిండు, ఏంది కథ అంటే మస్తు పురాణాలున్నాయి. కాకపోతే నాకు తెలిసిన స్థల పురాణం ఒక్కటి మీకు జెప్తా. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడే యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహారం కోసం అటువైపు వచ్చి తపస్సులో ఉన్న ఋషిని తిందామని చూసిండట. ఈ విషయం తపస్సు చేస్తున్న ఋషికి తెలియదు కానీ ఆయన ఎవరి కోసమైతే తపస్సు చేస్తుండో ఆయనకైతే తెలిసింది. ఇక్కడ ఆయన అంటే ఎవరనుకుంటురులా సాక్షాత్తు విష్ణుమూర్తి అండి. ఆయన విష్ణుమూర్తి కోపం వచ్చి ఆయన సుదర్శన చక్రం అయితే వదిలాడట. ఆ చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని అనేక రకాలుగా ప్రార్థించి భక్తులకు ఎట్లాంటి బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండమని కోరాడట. అయితే ఆ సుదర్శన చక్రము ముందు ముందు అక్కడ వెలియబోయే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరం పైన షట్కోణాకారంలో వెలిసి స్వామి దర్శనంకి వచ్చే భక్తులకు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అదృశ్యమయ్యాడట. తర్వాత యాదమహర్షి మళ్ళా తన తపస్సును కొనసాగించాడట. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు ఆ మహర్షి స్వామి మీరు ఇక్కడే వెలియాలని కోరుకున్నాడట. అక్కడ అప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామిగా స్వామివారు వెలిశారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి చెందింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్పారు. యాదగిరి అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఇంకా అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తా ఉన్నారు. ఇదేనుల్లా నాకు తెలిసిన స్థల పురాణం అయితే చూసారు కదా. ఆలయం మొత్తం బాగా డెవలప్ చేసిర్రు. అసలు అప్పుడు ఉన్న గుడికి ఇప్పుడున్న గుడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇదిగో ఈ ద్వారం నుంచే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు.
ఇగో టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుందిలా. ఇక మేము ఇంటికి పోదామని అయితే తయారైనాము. ఫస్ట్ కిందికెళ్ళి స్వామివారి ప్రసాదాలయంలో భోజనం చేసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఇగో ఇక్కడ చిన్న పిల్లలను, వృద్ధులను కిందికి తీసుకోవడానికి ఇట్లాంటి వాహనాలైతే ఉన్నాయి. ఇదేనండి స్వామివారి ప్రసాదాలయము. ఇక్కడ అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుంది. మేము కూడా భోజనం చేసుకొని ఇక ఇంటికి వెళ్దామని బయటికొచ్చినాము. ఇంతేనుల్లా వీడియో చూసిర్రా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తా. ఇగుంటా మరి. బాయ్.